క్రిస్టియన్ సహోదరులారా మీ అందరూ కూడా వందనములు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనగా జీసస్ హోలీ ప్రేయర్ టీమ్ అనే యూట్యూబ్ ఛానల్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే మిషనరీ చరిత్రలో చాలామంది తెలుసుకోవాలని, వాటి ద్వారా మీరు బలపరచబడాలని, విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవాలని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాది ఏది కూడా మేము చేస్తున్న వీడియో ఏది కూడా కోల్పోకుండా ప్రతి వీడియో మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ జీసస్ హోలీ ప్రేయర్ టీమ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు అందరూ కూడా ఆశీర్వదింపబడతారని మేము బలంగా కోరుచున్నాము. ప్రియమిత్రులారా, ఈ యొక్క ఉదయకాల సమయమున ఒక మిషనరీ గురించి తెలుసుకుందాం. ఆమె లేడీ మిషనరీ. రొమేనియా దేశంలో అత్యధిక శ్రమలు యూరోప్ ఖండంలో, ఈస్టర్న్ యూరోప్ ఖండంలో అనగా తూర్పు ఐరోపా ఖండంలో క్రైస్తవులకి ఒక పక్కన మంచిగా విశ్వాసం ఎదుగుతుంటే ఒక పక్కన శ్రమలు బాగా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఈ యొక్క 20వ శతాబ్దంలో ఏమవుతుందంటే బాగా క్రైస్తవులపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఎలాగునంటే రష్యా దేశం వారు, ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఆ యొక్క క్రైస్తవుల్ని రక్షించాలని, క్రైస్తవుల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకుంది. క్రైస్తవులందరినీ కూడా ఎలాగైనా విశ్వాసంలో స్థిరపరచాలి, వారిని కాపాడాలి, ఈ యొక్క శ్రమల నుండి, హింసల నుండి విడిపించాలని ఈ స్త్రీ కష్టపడింది. చాలా తన జీవితాన్ని అంకితం చేసుకుంది. ఆమె పేరు ఏంటంటే సబీనా రిచర్డ్ వూన్బ్రాండ్. ఆమె రిచర్డ్ వూన్బ్రాండ్ యొక్క సతీమణి సబీనా వూన్బ్రాండ్. ఆమె యొక్క జీవితాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక ఆమె యొక్క స్త్రీ అయినను కానీ విశ్వాసంలో ఎంతగా సాగిందంటే మనం ఆమె యొక్క జీవితాన్ని గురించి తెలుసుకుంటే తెలుస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఈ యొక్క సబీనా వూన్బ్రాండ్ ఎవరంటే రొమేనియా దేశంలో ఒక యూదుల కుటుంబంలో జన్మించినటువంటి ఒక క్రైస్తవురాలు. ఈ యొక్క సబీనా వూన్బ్రాండ్ అలా విశ్వాసంలో సాగిపోతుంది. చిన్నప్పటి నుండి కూడా దేవుడంటే విశ్వాసం ఎక్కువ. అలా విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఆమె తన యొక్క పరిస్థితులను చూసుకుంటే క్రైస్తవులు అందరూ కూడా హింసింపబడుతున్నారు. అలా హింసింపబడుతున్నారని తన యొక్క దృష్టిలో అదే ఉంది. ఈ శ్రమల నుండి ఎలాగైనా క్రైస్తవులను విడిపించాలనేటువంటి ఆలోచన తన యొక్క మెదడులో ఫిక్స్ అయిపోయింది. అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈమె ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ శ్రమల నుండి ఎలాగైనా విడిపించాలనేటువంటి కోరిక కాబట్టి ఆమెకి ఆ యొక్క దాని నిమిత్తమై తను ఆలోచించుకుంటూ పెరిగింది. యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు తన యొక్క ఒక వ్యక్తిని ప్రేమించడం జరిగింది. ఆయన రిచర్డ్ వూన్బ్రాండ్. ఆ రిచర్డ్ వూన్బ్రాండ్ ఆయన కూడా రొమేనియా దేశస్తుడే. ఇది కూడా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. అలా వివాహం అయిన తర్వాత వారు క్రీస్తు కోసమై వారి యొక్క జీవితాన్ని అప్పగించుకున్నారు. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అలా క్రీస్తు కోసమై అప్పగించుకున్నారు. ఎలాగునా అంటే చాలామంది క్రైస్తవులు ఆ రోజుల్లో హింసింపబడుతున్నారు. అదిగాక రష్యా ప్రభుత్వం చేత. వారు కమ్యూనిస్ట్ వారు కాబట్టి, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి రష్యా ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క క్రైస్తవులందరిపై కూడా దాడి చేస్తున్నారు. క్రైస్తవుల్ని చంపడం, క్రైస్తవుల్ని ఊచకోత కోయటం, ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నప్పుడు ఈ ఇద్దరు దంపతులు ఏం చేస్తున్నారు అంటే వారిని ఎలాగైనా రక్షించాలని తపన పడుతూ ఎవరైతే ఇప్పుడు హింసకు గురవుతున్నారో, ఎవరైతే దాడులకు గురవుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి రహస్యంగా ఒక స్థలంలో పెట్టి వారిని పోషిస్తున్నారు, వారిని కాపాడుతున్నారు. అలా ఆ టైంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంటే రెండవ ప్రపంచ యుద్ధంలో చాలామంది చనిపోయారు. అలాగనే ఈ యొక్క సబీనా వూన్బ్రాండ్ యొక్క తండ్రి తల్లి, అలాగనే ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి, ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. తన తల్లిదండ్రులు అందరూ కూడా చనిపోవడం జరిగింది. తనకున్న వారు అందరూ కూడా చనిపోయినా కానీ తను మాత్రం విశ్వాసంలో చెక్కు చెదరలా. అలాగనే తన భర్తతో కలిసి ఆ టైంలో ఆమె ఏం చేసింది అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఆ యొక్క దాడుల బారి పడకుండా, ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో వారు చనిపోకుండా చాలామందిని రహస్యంగా తీసుకొని వెళ్ళి వారిని కాపాడడం జరిగింది. ఆ బిడ్డలందరినీ కూడా పోషించడం జరిగింది.
యుద్ధం అయిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వారు పాలన చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వారు పాలన చేస్తూ వారు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవులందరినీ కూడా వారికి ప్రయోజనకరంగా ఉండడానికి క్రైస్తవులందరినీ కూడా వారి అధికారంలోనికి వారి స్వాధీనంలోనికి తెచ్చేసుకున్నారు. వారి స్వాధీనంలోనికి తెచ్చేసుకుంటే ఈ సబీనా వుర్మ్బ్రాండ్ అలాగనే రిచర్డ్ వుర్మ్బ్రాండ్ వీరిద్దరు దంపతులు కూడా కలిసి ఏం చేస్తున్నారంటే వారిని ఎలాగైనా విడిపించాలి అని పోరాటం చేస్తున్నారు. ఒక పక్క నుండి ఈ రష్యా ప్రభుత్వం నుంచి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అలా వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇంకా బోధ కూడా చేస్తున్నారు. ఈ రిచర్డ్ వుర్మ్బ్రాండ్ ఎలాగునంటే క్రీస్తు కొరకు ఆమె తన జీవితాన్ని అప్పగించుకుంది కాబట్టి వీధుల్లో నిలబడి కూడా ప్రసంగాలు చేసేస్తుంది ధైర్యంగా. అనేక మందికి తన విశ్వాసాన్ని పంచుకుంటూ ఉంది. అలాగనే ఇంకా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చంపేస్తున్నారని ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి రహస్యమైనటువంటి స్థావరాల్లో ఈ దంపతులు ఇద్దరు కూడా రక్షించేవారు, పెట్టేవారు, అలాగనే పోషించేవారు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా వీరు క్రైస్తవులకి సహకరిస్తున్నారని, క్రైస్తవుల్ని రహస్యంగా దాస్తున్నారని ఆ ప్రభుత్వం వారు, కమ్యూనిస్ట్ వారు ఏం చేశారంటే రిచర్డ్ వుర్మ్బ్రాండ్ని జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టినప్పుడు 1945లో ఆయన పెడితే ఆయనను 14 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించేలాగా చేశారు. 14 సంవత్సరములు కూడా ఆయన ఆ యొక్క కారాగార శిక్షను అనుభవిస్తూ ఉంటుంటే ఒక పక్కన ఈ రిచర్డ్ వుర్మ్బ్రాండ్ మాత్రం ఇంకా అయ్యో నా భర్త పోయాడని ఆలోచించలే, విశ్వాసంలో కొనసాగిపోతుంది. నా భర్త లేకపోయినా కానీ నేను ఎలాగునైనా కానీ క్రీస్తు గురించి చెప్పాలి, క్రీస్తు నాకు అప్పగించినటువంటి బాధ్యతను నేను నెరవేర్చాలి. అనేక మంది శ్రమల్లో నాలాగే ఉంటున్నారు, వారిని ఎలాగైనా విడిపించాలని ఈమె ఏం చేసింది అంటే అనేక మంది ఇప్పుడు క్రైస్తవ మత బోధకులందరినీ, మత అధికారులందరినీ కూడా ఆయన దగ్గరికి పిలుచుకొని ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. క్రైస్తవ శిబిరాన్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా బోధించేది, వారందరినీ కూడా బలపరిచేది. ఆ సమయంలోనే ఒక స్త్రీగా ఉండగానే, ఒంటరిగా ఉండగానే కూడా ఆమె వీధుల్లో నిలబడి ప్రసంగాలు చేసేది. ఒక్కొక్కసారి 5,000 మంది వచ్చేవాడు, వాళ్ళు కూడా ప్రసంగాలు చేసేది. అలా ఆమె అనేక మంది యొక్క హింసలు, దాడుల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అలాగనే ఆమె వాయిస్ ఆఫ్ మ్యాటర్స్ అనే సంస్థను కూడా ఆమె స్థాపించింది. ఎప్పుడంటే 1946-47 ఆ ప్రాంతాల్లో ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఈ యొక్క వాయిస్ ఆఫ్ మ్యాటర్స్ అనే యొక్క సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి దీని ద్వారా అనేక మందిని రక్షించాలి. ఎవరైతే హతసాక్షులు అయిపోతున్నారో వారిని రక్షించాలి, వారిని వెలుగులోనికి తీసుకురావాలి, వారిపై దాడులను తగ్గించాలనే ఉద్దేశంతో వాయిస్ ఆఫ్ మ్యాటర్స్ అనే సంస్థను తన యొక్క భర్త ద్వారా స్థాపించడం జరిగింది. ఒక పక్కన భర్త జైల్లో మగ్గిపోతూ ఉంటుంటే ఏమాత్రం విశ్వాసం ఏమాత్రం తగ్గకుండా ఆమె ప్రకటిస్తూనే ఉంది క్రీస్తుని గురించి. అలా ప్రకటిస్తూ దేవుని యొక్క సేవను కొనసాగిస్తూ ఉంది. అలాగున కొనసాగిస్తూ ఉన్నప్పుడు చివరికి ఆమెను కూడా 3 సంవత్సరాలు జైల్లో పెట్టారు. 3 సంవత్సరాలు జైల్లో పెట్టినప్పుడు ఒక పక్కన తన యొక్క చిన్న కుమారుడు బిడ్డని రోడ్డు మీదే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. అలా రోడ్డు మీదే విడిచిపెట్టేసి జైలుకి వెళ్ళిపోతే ఇంకా తన యొక్క పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయినను ఆ మాత్రం విశ్వాసం విడిచిపెట్టలేదు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తన భర్తతో కలిసి ఈ యొక్క పరిచర్యను కొనసాగించింది. వాయిస్ ఆఫ్ మ్యాటర్స్ అనే సంస్థ ద్వారా చాలా వేరే దేశాలకు కూడా వెళ్ళిపోయి అనేక మందికి వారి యొక్క సాక్ష్యాన్ని, భర్తతో కలిసి తన సాక్ష్యాన్ని చెప్పుకుంది. అలాగనే అనేక మందికి ప్రేరణతో కూడినటువంటి వర్తమానాలను అందించింది. అనేక మందిని బలపరిచింది. వారికి తన సాక్ష్యం ద్వారా విశ్వాసాన్ని కనపరిచింది. ఆ రీతిగా తన జీవితం అంతా కూడా క్రీస్తుకి అంకితం చేసుకుంది, క్రీస్తుకి సమర్పించుకుంది. అలా సబీనా వుర్మ్బ్రాండ్ ఆ రీతిగా దేవుని కోసమే జీవించింది. జీవిస్తూనే ఆమె ఒక పుస్తకం రాసింది. ఏంటి ఆ పుస్తకం పేరు అంటే పాస్టర్స్ వైఫ్ అనే పుస్తకం రాసి ఆమె విశ్వాసాన్ని, తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, జీవిత అనుభవాన్ని, సొంత అనుభవాల్ని తన పుస్తకంలో రాసింది. ఒక ఆత్మీయులు ఏ రీతిగా బలంగా ఉండాలి, విశ్వాసంలో కొనసాగాలి అనేది ఆ యొక్క పుస్తకం ముఖ్య ఉద్దేశం. ఆమె యొక్క సాక్ష్యాన్ని దానిలో రాస్తూ అనేక మందిని బలపరచాలని ఆమె యొక్క పుస్తకం ద్వారా ప్రయత్నించింది. అలాగనే ఆమె తన జీవితం అంతా కూడా 2000 సంవత్సరంలో ఆమె చనిపోవడం జరిగింది. కాబట్టి ఆమె దేవుని కోసం తన జీవితాన్ని అంతటిని కూడా అప్పగించుకుంది. చివరాఖరికి అనేక దేశాలు, అమెరికా దేశం కూడా వెళ్ళింది. అనేక మంది హింసించబడుచున్న వారి కోసమే సహాయార్థమే అమెరికా దేశానికి, ఇంకా ఉన్నతమైన దేశాలు ఏవైతే ఉన్నావో ఆ దేశాలన్నిటి దగ్గరికి వెళ్ళి వారి సహాయార్థాన్ని కోరి వారి సహాయం ద్వారా వారికి
శ్రమ పడుచున్న వారికి సహకరించింది. ఆ రీతిగా భర్తతో కలిసి ఎంతో గొప్ప సేవను చేసింది. రిచర్డ్ వుల్మ్బ్రాండ్ అని చెప్పు. రిచర్డ్ వుల్మ్బ్రాండ్ యొక్క భార్య సబీనా వుల్మ్బ్రాండ్ ఎంత ధైర్యము కలదంటే, ఒక స్త్రీ అయింది కూడా ఎంత గొప్ప సేవ చేస్తుందో కదండి. కాబట్టి ఒక భర్త జైల్లో ఉన్నా కానీ, అలాగనే బిడ్డను విడిచిపెట్టేసి జైల్లో ఉండవలసి వచ్చినా కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టాలి ఆమె. ఆ రీతిగా మనం కూడా కొనసాగాలి. ఈ విశ్వాస వీరుల యొక్క జీవితాలు మనం తెలుసుకుంటున్నామంటే, వారి మిషనరీ యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నామంటే, మనం కూడా విశ్వాసంలో ఈ రీతిగా బలపరచాలి. దేవుడు ఏదైనా మనకి చూపించాడంటే, ఎవరైనా అనుభవాలు చూపించాడంటే కారణం ఏంటంటే వారి ద్వారా మనం బలపరచబడాలని, విశ్వాసంలో కొనసాగాలని, దేవుని కోసమై మన జీవితాన్ని జీవించాలని యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము. కాబట్టి దేవుని చిత్తంలో మనం అందరం కూడా జీవించాలి. దేవుని చిత్తంలో జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుని కోసం తపన కలిగి జీవించాలి. దేవుని సేవలో పాలుపంపులు పొందాలి. కాబట్టి ఈ యొక్క సబీనా వుల్మ్బ్రాండ్ ఆమె యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం ఒక స్త్రీనే కానీ ఎంతగా త్యాగం చేస్తుందో ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటాం. మనం కూడా దాన్ని బట్టి ప్రేరేపించబడి మనం కూడా దేవుని కోసము కష్టపడాలి. దేవుని కోసమై మనం త్యాగం చేయాలి. దేవుని కోసమై మన యొక్క జీవితాలను అంకితం చేసుకోవాలి. అందరికీ కూడా వందనాలు.